హలో అందరికీ. ఈరోజు నేనున్న అపార్ట్మెంట్ గురించి ఒక వ్లాగ్ చేశాను. నా అపార్ట్మెంట్ ఎలా ఉందో, నేను ఎలా పెట్టుకున్నానో మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. చూద్దామా మరి? లోపలికి తీసుకెళ్తానండి. సో ఇది అపార్ట్మెంట్ బయట, ఇది స్ట్రీట్. ఇక్కడ అన్నీ బయట పార్క్ చేస్తూ ఉంటారు. మిగతా అన్నీ అక్కడక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అపార్ట్మెంట్స్ అంటారు. మన ఇండియా లాగా అపార్ట్మెంట్ ఒక బిల్డింగ్ పైన ఒకటి ఉండడం కాదు, ఇక్కడ సింగిల్గా ఉంటాయి. సో ఇదేమో ఎంట్రన్స్ దగ్గర మా ఇంటి అటుపక్కని ఎదురు ఇల్లు, ఇది మా ఇల్లు. సో ఇలా లోపలికి వెళ్తే ఇదండి నా రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ చెప్పుల్ స్టాండ్ టువర్డ్స్ ద రైట్ సైడ్. దాని తర్వాత ఎదురుగుండా ఉండేది కిచెన్ కమ్ లివింగ్ రూమ్. ఈ లివింగ్ రూమ్ ఇటు నేను బయట నుంచి వచ్చాను కదా, ఇది డోర్ ఎంట్రన్స్. తర్వాత అక్కడ లివింగ్ రూమ్ దగ్గర నేను గెస్ట్లు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోవచ్చు. సోఫా కమ్ బెడ్, ఇది అన్నయ్య కొనిచ్చారు నా కోసమని. దీన్ని వెనకాల పడుకోబెడితే పడుకోవచ్చు, అదర్వైజ్ కూర్చోడానికి సోఫా. సో ఇక్కడ ఉన్నాయి చూసారా 2 చైర్లు, ఇవైతే నేను ఒకటి $15కి కొన్నాను. దాని తర్వాత ఇక్కడ టేబుల్ ఉంది చూసారా, అది ఓన్లీ $12. ఇక్కడ గుడ్ విల్ అని ఒకటి ఉంటుంది, సో అక్కడికి వెళ్తే చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి. సో ఇది కిచెన్, నా కిచెన్ ప్రపంచం. ఇక్కడ ఈ విధంగా అరేంజ్ అయితే చేసుకున్నాను. ఇదేమో ఎలక్ట్రిక్ స్టవ్. ఇక్కడైతే గ్యాస్ స్టవ్స్ చాలా తక్కువ. ఎవరికైతే ఓన్ హౌసెస్ ఉంటాయో వాళ్ళు మాత్రం గ్యాస్ స్టవ్ పెట్టించుకుంటారు, అదర్వైజ్ అన్ని అపార్ట్మెంట్స్కి ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి. ఈ పైన ఉండే అన్ని షెల్ఫ్స్లో నేను కొన్ని డబ్బాలు మా వదిన దగ్గర తెచ్చుకుని అవి పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ యొక్క ఈటబుల్ ఐటమ్స్ కూడా కొన్ని షెల్ఫ్ లోపల పెట్టుకున్నాను. సో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే నాకు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ యొక్క బెడ్రూమ్ ఖాళీ. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇంకా పిల్లలు ఇక్కడైతే రాలేరు కాబట్టి ఎంటీగా ఉంచేసాను. ఇది ఒక క్లాజెట్. ఇక క్లాజెట్లో ఆల్ ప్యాక్డ్ ఐటమ్స్ పెట్టేశాను. వింటర్ స్వెటర్స్ అన్ని తీసేసి ప్యాక్ చేసి పెట్టేశాను. ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, ఇది మెయిన్ అనమాట, ఇది మాస్టర్ బెడ్రూమ్. నేను ఇక్కడ ఉంటాను. సో ఈ యొక్క అరేంజ్మెంట్స్ చూసారా, ఈ యొక్క టేబుల్ చైర్ మా అన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ నేను వర్క్ చేసుకుంటాను. మొత్తం పనులన్నీ చేసేసుకుని రాత్రి పడుకునే ముందు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుని ఆ తర్వాత నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి పడుకుంటాను. సో ఆ వైపు రైట్ సైడ్ చూస్తే ఒక బాక్స్ ఉంది కదా, అది ఒక ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్స్. సో అందులో నేనైతే బట్టలు స్టోర్ చేసుకున్నాను. అదొక క్లాజెట్. ఇక్కడ ఒక క్లాజెట్ ఉంటుంది. ఈ యొక్క క్లాజెట్లో నాకు కావాల్సిన బుక్స్, తర్వాత ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇది ఒక చిన్న బాత్రూమ్. ఓకే, బాత్రూమ్ బహుశా అందరికీ చూడాలని అనిపించదేమో, బట్ చూపిస్తున్నాను. సో ఇది బయట మేము ఈ విధంగా లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లాక్ చేసి పైన చైన్ పెట్టుకుంటాం ఎవరు వచ్చినా సెక్యూరిటీ కోసం. ఇటు డోర్కి లెఫ్ట్కి ఏమో నాకు విండో ఉంటుంది. నేను అది ఓపెన్ చేసుకుని స్క్రీన్ ఓపెన్ చేసుకుని చూసుకుంటే బయట వ్యూ ఇలా ఉంటుంది. సో బయట వ్యూ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ ప్లేస్లో నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ వర్క్ ఏదన్నా ఇక్కడ కూర్చొని కంప్లీట్ చేసుకుంటాను. ఇదండి నా అపార్ట్మెంట్, నా అరేంజ్మెంట్స్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. ఓకే, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.